సో స్టాక్ మార్కెట్ అంటే గ్యామ్లింగా లేదంటే బెట్టింగా? మన ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్‌లో 2,00,000 ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారు. లేదా 5,00,000 ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారు. ఇలాంటివి రెగ్యులర్‌గా డే టు డే లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వింటూనే ఉంటామనమాట. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఇవి కూడా వినుంటాము. రాకేష్ జుంజున్వాలా థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదించారు అని జెప్పేసేసి. వారెన్ బఫెట్ 11 ఇయర్స్ ఏజ్‌లోనే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ స్టార్ట్ చేసేసి వరల్డ్‌లోనే రిచెస్ట్ మ్యాన్స్ లిస్ట్‌లో జాయిన్ అయ్యారు అని జెప్పేసేసి. అయితే ఇందులో ఏది నిజము? ఎక్కువ లాస్ అవుతామా? ఎక్కువ సంపాదించుకోవచ్చా? ఏంటి స్టాక్ మార్కెట్ అనేవి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దాము. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. ఫస్ట్ మనము స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్ అంటే మీరు కంపెనీస్‌లో షేర్స్ కొంటే ఆ కంపెనీస్‌లో ఓనర్‌షిప్ కొనుక్కుంటున్నట్టు అనమాట. ఫర్ సపోజ్ మీరు రిలయన్స్ షేర్స్ కొన్నారు అంటే రిలయన్స్ కంపెనీలో ఓనర్‌షిప్ కొనుక్కున్నట్టు. ఇది క్రికెట్ మ్యాచ్‌లో బెట్టింగ్ పెట్టినట్టు కాదనమాట. ఒక కంపెనీలో మీరు ఓనర్‌షిప్‌ని కొనుక్కుంటున్నట్టు. బెట్టింగ్ అంటే అందులో మనకి విన్ ఆర్ లాస్ ప్యూర్ లక్ ఉంటుందనమాట. అండ్ అది మన కంట్రోల్‌లో ఉండదు. అండ్ మనము దాన్ని ఎనలైజ్ చేయమనమాట. సో, అంటే ప్యూర్ లక్ బేస్డ్ ఉంటుంది. వేరస్ కమింగ్ టు స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్ అంతా మన కంట్రోల్‌లో ఉంటదనమాట. అంటే మనం బాగా ఎనలైజ్ చేయొచ్చు. లైక్ ఒక కంపెనీ పెర్ఫార్మన్స్, గ్రోత్, ఎకానమీ ఎలా ఉంది అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అని జెప్పేసేసి ఇవి మనము అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసుకుంటూ ఉంటుంటే స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్స్ ఖచ్చితంగా పాసిబుల్ ఉంటాయన్నమాట. సో, స్టాక్ మార్కెట్ అంటే బెట్టింగ్ కాదు. కానీ స్టాక్ మార్కెట్‌లో చాలా మంది లాస్ అవుతున్నాయి. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి 80-90% ట్రేడర్స్ లాస్ అవుతున్నారు అని చెప్పేసేసి. ఎందుకిలా జరుగుతుంది అంటే స్టాక్ మార్కెట్‌లో లైక్ ట్రేడింగ్ చేసేవాళ్ళు దాన్ని ఒక బిజినెస్ లాగా గాకుండా కాసినో లాగా ట్రీట్ చేస్తున్నారనమాట. సో, దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాస్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చూద్దామన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసేసి క్విక్‌గా మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 1 మంత్‌లోనే మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ అవ్వాలి అని అనుకుంటారు. ఇంట్రా ట్రేడింగ్‌లో రోజుకి 5,000 ఖచ్చితంగా సంపాదించాలి అని ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉంటారనమాట. సో, దీనివల్ల అంటే లైక్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ వెంటనే ఎక్కువ రిటర్న్స్ చూపించాలి అని అనేసి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. యూజువల్‌గానే మీరు జిమ్‌కి వెళ్ళిన ఫస్ట్ డేనే సిక్స్ ప్యాక్ వచ్చేయటమో, లేకపోతే ఒక 10 కేజెస్, 5 కేజెస్ తగ్గడమో ఇలా అవ్వదు కదా! దానికి ఒక టైమ్ పీరియడ్ ఉంటుంది. స్టాక్స్ కూడా అంతే. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. అలాగనే ఆ స్టాక్‌ని ఎనలైజ్ చేయగలిగే కేపబిలిటీస్ కావాలన్నమాట. మెయిన్‌గా ఇవి లాస్ అవుతున్నాయి. సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసేసి బ్లైండ్‌గా ఫాలో అవ్వడం అన్నమాట. టెలిగ్రామ్‌లో ఎవరో చెప్పారు, లేదా వాట్సాప్‌లో టిప్ వచ్చింది అని చెప్పేసేసి యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్సో, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్సో ఇది బావుంటుంది, ఈ స్టాక్ బావుంటుంది కొనండి అని చెప్పారని చెప్పేసేసి బ్లైండ్‌గా మనం మినిమమ్ రీసెర్చ్ చేయకుండా అసల ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ఏంటి అని ఏది రీసెర్చ్ చేయకుండానే బ్లైండ్‌గా తీసేసుకుంటామనమాట. ఇదైతే నేను నా ఫ్రెండ్స్ చేయడమే చూసాను. నా కొలీగ్స్‌లో గూడా చాలామంది టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. అందులో వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని పెన్నీ స్టాక్స్ అని ఉంటాయన్నమాట. సో, వాళ్ళవి కొనమని చెప్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్. బ్లైండ్‌గా మనం కొనేస్తాము. అవెప్పుడు పడిపోతూ ఉంటాయి తప్ప వాటిలో ఆ స్టాక్స్ ఎప్పుడు గూడా మనకి ప్రాఫిట్స్‌ని చూపించవు. సో, ఇలా మనము ఒక స్టాక్ మీద రీసెర్చ్ చేయకుండా అసలు దాని గ్రోత్ ఏంటి? నిజంగా ఫ్యూచర్‌లో పెరుగుతుందా? లేదా? అని ఆలోచించకుండా ఒకళ్ళని బ్లైండ్‌గా ఫాలో అవ్వడమే దీనికి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసేసి నాలెడ్జ్ లేకుండా ఎమోషనల్‌గా డెసిషన్స్ తీసుకోవడం అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే గూడా మెయిన్‌లీ ఈ ప్రెజెంట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏదో ఒక కంట్రీకి ఏదో ఒక కంట్రీతో వార్ అవుతూనే ఉంటుంది. సో, దానివల్ల స్టాక్ మార్కెట్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట. సడెన్‌గా స్టాక్ మార్కెట్ పడిపోగానే పానిక్ అయిపోయి, టెన్షన్ అయిపోయి ఉన్నవన్నీ అమ్మేయడము. లేదా మంచిగా స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్‌లో ఉన్నప్పుడు ఆశకి పోయి గ్రీడీగా ఫీల్ అయ్యి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసేయటం ఇలా చేస్తూ ఉంటారనమాట. ఎమోషనల్‌గా కంట్రోల్డ్‌గా ఉండకుండా అసలు నాలెడ్జ్ ఏంటి? రేపు పొద్దున ఈ వార్ కంట్రోల్ అయిన తర్వాత స్టాక్స్ ఎలా ఉంటాయి? ఏంటి? అని దాని మీద ఎక్కువ నాలెడ్జ్ పెంచుకొని లైక్ కొంచెం రీసెర్చ్ అలా చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి కానీ, అప్పుడు ఆ రోజు సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏంటి? అని మన ఎమోషన్స్‌ని ఔట్ ఆఫ్ కంట్రోల్ చేసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. అండ్ మెయిన్‌గా అందరికీ ఉండే కన్‌ఫ్యూజన్ ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం లాంగ్ టర్మ్ వెల్త్ కోసం చేస్తాము. అంటే ఏదో ఒక స్టాక్ కొని అలా పెట్టేసి దాన్ని ఒక 10, 15 ఇయర్స్ తర్వాత దాని గ్రోత్‌ని ఎస్టిమేట్ చేస్తామనమాట. లైక్ 10, 15 ఇయర్స్ తర్వాత ఇంత పెరుగుతుంది. మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది అని వన్స్ మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసి వదిలేస్తాం దాని గురించి. ఇంకా ఎక్కువగా ఆలోచించము. బట్ ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్. ఏంటంటే చిన్న చిన్న లైక్
ఆల్మోస్ట్ డే టు డే ట్రేడింగ్ లాగా ఉంటుంది. కొంటాము, అమ్ముతాము, ప్రాఫిట్ రాగానే మళ్ళీ ఏదన్నా వేరేది కొంటాము, మళ్ళీ ప్రాఫిట్ రాగానే అమ్ముతాము. అయితే బిగినర్స్‌తో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ట్రేడింగ్ చేయడానికి చాలా నాలెడ్జ్ అవసరము. ఏ స్టాక్ ఎప్పుడు కొనాలి, ఏ స్టాక్ ఎప్పుడు అమ్మాలి, ప్రాఫిట్ వస్తుందా, రాదా అని ఆ కంపెనీ షేర్స్ మీద మనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో, ఈ నాలెడ్జ్ లేకుండానే బిగినర్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. సో దట్ ఆబ్వియస్‌లీ ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ మనీ గేమ్ లాగా ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. ఇది మనం ప్రిడిక్ట్ చేయలేము. అందుకనే బిగినర్స్‌కి ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్‌మెంట్ బెటర్ అని చెప్తారు. కానీ అందరికీ తొందరగా డబ్బు సంపాదించేయాలి అని అనిపిస్తది కాబట్టి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద మిస్టేక్. అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చేసేసి రిస్క్ మేనేజ్‌మెంట్ లేకపోవడం అన్నమాట. యూజువల్‌గా మన దగ్గర ఉన్న మనీ అంతా కూడా ఒకటే స్టాక్ మీదే ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, అది పడిపోయినప్పుడు పానిక్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. మేము ఫాలో అయ్యే టిప్ చెప్తాం. ఫస్ట్ మెయిన్ థింగ్, మీరు స్టాక్స్‌లో ట్రేడింగ్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ చేసే మనీ మీద మీరెప్పుడూ డిపెండ్ అవ్వకూడదు. అంటే దాన్ని ఇంట్లో ఖర్చులకి వాడుకోవడమో, లేదంటే ఎమర్జెన్సీ ఫండ్‌ని తీసుకెళ్ళి అందులో పెట్టడం అలా చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ అంటే దానికోసం సెపరేట్‌గా కొన్ని సేవింగ్స్‌ని పక్కన, అంటే ఎమర్జెన్సీ ఫండ్ కాకుండా ఒక 1,00,000 ఆర్ 50,000 మీ క్యాపబిలిటీని బట్టి దాన్ని పక్కన పెట్టుకొని దాంతో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఎప్పుడూ కూడా మీ డబ్బు మొత్తాన్ని ఒకటే స్టాక్ మీద పెట్టొద్దు. అది మరీ లాస్‌లో వచ్చేసిందంటే మనకి కష్టమవుతుంది మళ్ళీ ట్రేడ్ చేయడము. సో, డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. డివైడ్ చేస్తూ ఉండండి మీ మనీని ఒక 2, 3 స్టాక్స్‌లో. అట్‌లీస్ట్ ఒక స్టాక్‌లో లాస్ వచ్చినప్పటికీ కూడాను ఇంకొక స్టాక్‌లో ప్రాఫిట్‌ని ఎర్న్ చేయొచ్చు. అండ్ ఆల్సో స్టాప్ లాస్ కాన్సెప్ట్ తెలియకపోవడం అనమాట. అంటే ఏంటంటే ఆబ్వియస్‌గా తెలుసో తెలియకో ఒక స్టాక్ కొన్నప్పుడు దానికి లాస్ వస్తుంది అని అనుకున్నప్పుడు స్టాప్ లాస్ అది మనము లాస్‌ని ఎంతవరకు మనం బేర్ చేయాలి, ఇంకా పడిపోతూ ఉండుంటే ఒక్కొక్కసారి లాస్‌లో కూడా దాన్ని అమ్మేసేసి ఇంకెక్కడైనా ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ట్రై చేయాలి గానీ, స్టాక్ పూర్తిగా పడిపోయి మన లాస్‌ని పెంచుకునేంత వరకు చూడకూడదు. అయితే మరి ఎందుకు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అందరికీ బెట్టింగ్ లాగా అనిపిస్తుంది అంటే, స్టాక్ మార్కెట్ బెట్టింగ్ ఎప్పుడవుతుందంటే, మీరు స్టాక్ మార్కెట్‌లో నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు, కంప్లీట్‌గా మీ లక్ మీద డిపెండ్ అయినప్పుడు, అండ్ చార్ట్ బార్స్ మీకు అర్థం అవ్వకుండా ట్రేడ్ చేసినప్పుడు, ఇలాగా మీకు కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేసినప్పుడు అది బెట్టింగ్ లాగా మారుతుందనమాట. క్యాసినోలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, హౌసే విన్ అవుతుంది. అలాగనే స్టాక్ మార్కెట్‌లో నాలెడ్జ్ ఉండి ట్రేడ్ చేసిన వాళ్ళే విన్ అవుతారు. సో, స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అయిన వాళ్ళకి, మనకి ఏంటి డిఫరెన్స్ అనంటే, లైక్ ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా లేదా వారెన్ బఫెట్ వీళ్ళు ఫాలో అయ్యే స్టెప్స్ ఏముంటాయి మోస్ట్‌లీ, వాళ్ళు కంపెనీ ప్రాఫిట్స్ చూస్తారు. లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది వాళ్ళకి. అండ్ మెయిన్‌గా పేషెన్స్‌తో ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడు కూడా కంట్రోల్‌లో ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో మనము ప్రాఫిట్స్‌లో ఉండాలి అంటే టైమ్ ప్లస్ డిసిప్లిన్ 2 ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో, మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయగానే మీకు హైప్ ఆప్షన్ వస్తుంది. సో, వీడియోని మీరు హైప్ చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్‌గా ఉంటుందనమాట. అండ్ మీకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా అనమాట. నా ఫ్రెండ్ యూజువల్‌గానే కోవిడ్ టైంలో స్టాక్ మార్కెట్ చాలా పడిపోయింది. ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉండుంటుంది. అప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ సడన్ పాండమిక్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేయని ఒక సిట్యుయేషన్ కాబట్టి ఆబ్వియస్‌గా మార్కెట్ పడిపోతుంది. తను పానిక్ అయిపోయి ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉంచుకోకుండా అప్పుడు తనకున్న షేర్స్ అన్నీ కూడా అమ్మేసుకున్నారనమాట. ఆఫ్టర్ కోవిడ్ స్లోగా మార్కెట్ రికవర్ అవుతూ ఉందనమాట. కోవిడ్ తర్వాతనే కాదు, దేని తర ఏ ఏ ఒక సిట్యుయేషన్ ఏదైనా ఒక 2 కంట్రీస్ మధ్య వార్ అయినప్పుడు మార్కెట్ పడిపోయినా గూడా తర్వాత రికవర్ అవుతుంది. మార్కెట్ ఎప్పుడు పడిపోయినా గూడా దానికొక రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గానీ, మనం కొంచెం టైం ఇవ్వాలి. సో, అప్పుడు తను లాస్‌లో అమ్మేసుకున్నారు. కానీ కోవిడ్ తర్వాత మార్కెట్ రికవరీ అయిన తర్వాత ఇప్పుడు అవి ట్రిపుల్ ప్రాఫిట్‌లో ఉన్నాయన్నమాట. సో, దీన్ని బట్టి నేనేం జెప్పాలి అనుకుంటున్నానంటే, నేను లైవ్‌లో జూసా గాబట్టి చెప్తున్నా. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ పడిపోతుంది అని చెప్పి పానిక్ అవ్వద్దు. ఖచ్చితంగా రికవరీ అవుతుంది మార్కెట్. సో, అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వలేము కాబట్టి ఒక స్టాక్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. కోవిడ్ టైంలో ఎస్‌బీఐ స్టాక్ వచ్చేసేసి ₹120 అలా ఉండింది. ఇప్పుడు అది ₹1,200 అయిందనమాట. ఆల్మోస్ట్ 100% కంటే ఎక్కువ. లైక్ 1000% హైక్ అయినట్టు అది. సో, ఇలా జరుగుతూ ఉంటుందనమాట. మీరొక స్టాక్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు బికాస్ ఆఫ్ సో మెనీ ఇప్పుడంతా గ్లోబల్‌గా సిట్యుయేషన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి, వాటికి పానిక్ అయిపోయి సెల్ చేయొద్దు అనే మాత్రమే నేనిక్కడ క్లియర్‌గా చెప్పాలి అని అనుకుంటున్నా. సో, మరి మేము బిగినర్స్, మేము
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయొద్దా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దా అని అడిగే వాళ్ళకి లేదు, మీరు హ్యాపీగా చేయొచ్చు, కానీ దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మీరు నాలెడ్జ్ పెంచుకోండి, అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి, షేర్స్ ఎలా ఉంటున్నాయి, ఏ కంపెనీ షేర్స్ ఎప్పుడు పెరుగుతున్నాయి ఎప్పుడు తగ్గుతున్నాయి అండ్ గ్లోబల్గా ఇప్పుడు యూజువల్గా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇరాన్కి యుఎస్ఏకి వార్ జరుగుతుంది. ఈ వార్లో చాలామంది ఆబ్వియస్గా అన్ని స్టాక్స్ పడిపోతూనే ఉంటాయి, బట్ ఇరాన్ నుంచి ఎక్కువ ఆయిల్ వస్తుంది కాబట్టి సో ఈ టైంలో ఆయిల్ రిఫైన్ చేసే స్టాక్స్ పెరుగుతాయి అనమాట. ఓఎన్జీసీ లాగా ఏవైతే ఆయిల్ రిఫైన్ చేస్తాయో ఆ స్టాక్స్ పెరుగుతాయి. ఆయిల్ని సెల్ చేసే స్టాక్స్ పడిపోతూ ఉంటాయి. హెచ్పి, ఇండియన్ ఆయిల్ ఇలాంటివి పడిపోతూ ఉంటాయి. మనకి ఇలా కొంచెం బేసిక్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరుగుతున్నప్పుడు కూడా టెక్స్టైల్ స్టాక్స్ మీద చాలా డిఫరెన్స్ చూపించాయి. సో ఇలాగా గ్లోబల్గా తీసుకునే డెసిషన్స్ మీద జరిగే ఇంపాక్ట్స్ ఏ స్టాక్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఏంటి అని బిగినర్స్ ఖచ్చితంగా కొంచెం నాలెడ్జ్ అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి బిఫోర్ యూ స్టార్ట్ ట్రేడింగ్. దాంతోపాటు ఎప్పుడు కూడా మీరు మీ ఎమర్జెన్సీ ఫండ్నో లేకపోతే డైలీ ఇంట్లో అవసరాలకి దానికో దీనికో రొటేట్ చేసే మనీని ఎప్పుడూ కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. దీనికోసం ఒక సపరేట్ మనీని ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. అండ్ మీరు ఒకవేళ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే ఎప్పుడూ కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి ఏదైనా ఒక మంచి స్టాక్ గురించి తెలుసుకొని లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం. అండ్ డైరెక్ట్గా ట్రేడింగ్లోకి దిగడానికంటే కూడా త్రూ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి స్టార్ట్ చేసి సో కొంచెం నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత డైలీ డే టు డే ట్రేడింగ్ చేయడం బెటర్ అని చెప్పేసి నా సజెషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ వెల్త్ టూల్ లాగా చూడాలి తప్ప ఎవ్రీ మంత్ శాలరీ జనరేట్ చేయడం కోసం దీని మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదు. సో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 80 to 90% ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ థింకింగ్ అండ్ గ్రీడీగా ఉండడం అండ్ ఇంపేషెన్స్ అనమాట. చాలా పేషెన్స్ అవసరం. ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా ఈ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ పీపుల్ ట్రేడర్స్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్స్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ బెట్టింగ్ అంటే కాదు, కానీ మీరు నాలెడ్జ్ లేకుండా ఒకవేళ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం అది బెట్టింగ్ లాగా మారుతుంది. మార్కెట్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు అనమాట. సో మీరు క్యాసినో ప్లేయర్ లాగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే నాలెడ్జ్ ఉన్న ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ లాగా ఉండాలనుకుంటున్నారా అని అనేది మీ చేతిలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఉంటే ఇన్వెస్టర్ ట్రేడరా నాతో కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.